This is the lesson, The Wondrous Woman, class 5th lesson, activity 5 in the lesson Wondrous Woman, page number 77. Make a possible conversation on asking apology for being late to school. Here, expressing apology, we have some instructions. After school day celebrations, Amina and her parents met the school headmaster and expressed apology for being absent for long. Here are some ways of expressing apology. ఇక్కడ మనకి ఏదైనా సారీ చెప్పాల్సిన సందర్భాలు వస్తే మనం అన్నిసార్లు సారీ అని కాకుండా ఈ సెంటెన్సెస్ కూడా యూజ్ చేసి మనం అపాలజీ చెప్పచ్చు. అపాలజీ మీన్స్ సారీ చెప్పడం సారీ అనమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, ఐ బెగ్ యూ ఫర్గివ్నెస్, ఐఎమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్. ఐఎమ్ సారీ అంటే ఎలాగా చెప్తాం, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, నా సారీని యాక్సెప్ట్ చేయండి, ఐ బెగ్ యూ ఫర్గివ్నెస్, మీరు నన్ను క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను అంటారు కదా అలా. ఐఎమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మళ్ళీ ఈ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పడం అనమాట. దీస్ ఆర్ ద వేస్ టు ఎక్స్ప్రెస్ అపాలజీస్. వీటిని యూజ్ చేసి మనం ఇక్కడ యాక్టివిటీ 5 రైటింగ్ పార్ట్లో చేయాల్సి ఉంటుంది. మేక్ ఏ పాసిబుల్ కన్వర్జేషన్ ఆన్ ఆస్కింగ్ అపాలజీ ఫర్ బీయింగ్ లేట్ టు స్కూల్. స్కూల్కి లేట్ అయినప్పుడు మనం వీటిలో ఏదైనా ఉపయోగించి మనం ఇక్కడ వీటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. యూ ఎక్స్క్యూజ్ మీ టీచర్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ అని అడుగుతారు కదా క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు, అలా అడుగుతున్నారనమాట. అప్పుడు టీచర్ ఏమంటారు, ఎస్ కమ్ ఇన్, వై ఆర్ యూ సో లేట్. ఆ రోజు స్కూల్కి లేట్ అయ్యడం వల్ల వై ఆర్ యూ సో లేట్ అని అడిగారు టీచర్. దెన్ యూ ఐ డాష్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై లిటిల్ బ్రదర్ అట్ హోమ్. ఇక్కడ ఏం రాయొచ్చు, ఐఎమ్ సారీ. వై ఆర్ యూ సో లేట్ అంటే ఏం చెప్పాల్సి మనం, ఐ ఆమ్ సారీ. ఐఎమ్ సారీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై లిటిల్ బ్రదర్ అట్ హోమ్. మా తమ్ముని చూసుకోవాల్సి ఉంది, అందుకే నాకు లేట్ అయింది అని చెప్తున్నాను అనమాట. టీచర్ రియల్లీ యూ టోల్డ్ మీ ద సేమ్ రీజన్ ఎస్టర్డే ఆల్సో. నిజమేనా, నువ్వు ఈ రీజనే నిన్న కూడా చెప్పు అని చెప్పారు టీచర్. యూ డాష్ మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 2 days. ఎస్ మేడం అని చెప్తాను అనమాట. ఇక్కడ ఏం రాయొచ్చు, రియల్లీ యూ టోల్డ్ మీ ద సేమ్ రీజన్ ఎస్టర్డే ఆల్సో. నిన్న ఈ రీజనే చెప్పు అన్నప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ మనం, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 2 days అని రాయొచ్చు. ఇక్కడే ఉంది కదా మనకి, ప్లీజ్ ఫర్గివ్ మీ రాయొచ్చు. ప్లీజ్ ఫర్గివ్ మీ, మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 2 days. 2 రోజుల నుంచి బాధపడుతున్నాడు, నన్ను క్షమించండి అన్న. ఇట్స్ ఆల్ రైట్, మేనేజ్ యువర్ టైమ్ టు బీ పంక్చువల్. నువ్వు టైంకి రావడానికి ప్రయత్నించాయి అన్నట్టుగా చెప్పారు టీచర్. అప్పుడు ఏమనాలి మనం, ఐఎమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్. ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్. ఇలా ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటానని చెప్తారన్నమాట. ఇలా చెప్పచ్చు. దట్స్ ఓకే, యూ మే టేక్ యువర్ సీట్ అని క్లాస్లోకి అలో చేశారు.
Activity 6. Now write a speech on Independence Day celebrations. The hints will help you to prepare the speech. ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన సెలబ్రేషన్స్కి సంబంధించిన స్పీచ్ ఇవ్వడం జరిగింది. హింట్స్ కూడా ఇచ్చారు. వాటిని మనం హింట్స్ని అనుగుణంగా మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. రెస్పెక్ట్ టీచర్స్. స్టార్టింగ్ మనం ఏమంటాం? రెస్పెక్ట్ టీచర్స్. ఎవరన్నా పెద్ద ఎల్డర్స్ అనొచ్చు. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ అని ఎవరిని అంటాం మనం? ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ముందు విష్ చేస్తాం కదా, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఎవరు మాట్లాడుతున్నట్టు చెప్పచ్చు మనం? దిస్ ఈజ్ ప్రకాష్. ఇక్కడ నేమ్ రాయాలన్నమాట. ఎవరైతే వాళ్ళ నేమ్ రాసుకోండి. దిస్ ఈజ్ ప్రకాష్ ఫ్రమ్ క్లాస్ 5th class. I came here to talk about. దేని గురించి మాట్లాడడానికి వచ్చాం? టాక్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. అకేషన్ ఏంటి? ఇండిపెండెన్స్ డే. సో ఐ కేమ్ హియర్, నేను ఇక్కడ ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడడానికి వచ్చాను. ఐ కేమ్ హియర్ టు టాక్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. ఐ వుడ్ లైక్ టు విష్ యూ. ఏం విష్ చేస్తాం మనం? ఇండిపెండెన్స్ డే కాబట్టి ఐ వుడ్ లైక్ టు విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Today I am glad to be a part of this occasion. ఈ అకేషన్లో నేనున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గ్లాడ్ మీన్స్ హ్యాపీ. ఫుల్ స్టాప్. వుడ్ లైక్ టు విష్. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్. నెక్స్ట్, we all know we have been celebrating our Independence Day. Independence. సిన్స్ ఎప్పటి నుంచి చేసుకుంటున్నాం మనం? August 15th, 1947. చూడండి, డేట్కి ఇయర్కి మధ్యలో కామా పెట్టు, పంక్చుయేషన్ మార్క్. August 15, 1940. ఇండియా డాష్ ఫ్రీ ఫ్రమ్. ఇండియా బికేమ్ ఫ్రీ ఫ్రమ్ స్లావరీ. ఫ్రీ ఫ్రమ్ స్లావరీ. బానిసత్వం నుంచి ఫ్రీ అయింది కదా, బికేమ్ స్లావరీ అంటే బానిసత్వం. విత్ ద సాక్రిఫైసెస్ అంటే ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తారు కాబట్టి వాళ్ళు త్యాగాలు ఆఫ్ మెనీ నేషనల్ లీడర్స్, లేకపోతే పేట్రియాటిక్స్. ఆఫ్ మెనీ పేట్రియాటిక్స్ అంటే దేశభక్తులు అనమాట. విత్ ద సాక్రిఫైస్ ఆఫ్ మెనీ పేట్రియాటిక్స్ లైక్ మహాత్మా గాంధీ. ఇంకెవరున్నారు? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు అండ్ అదర్స్. ఇంకా చాలా ఉన్నారు. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్. India became free from slavery with the sacrifices of many patriots like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, Alluri Sita Ramaraju and others. Let's remember their sacrifices and thankful and responsible for our motherland. వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నాము. మన మదర్లాండ్ అంటే మాతృభూమి అంటే మన ఇండియాకి బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. విత్ దిస్ I would అని చదవాలి. I would like to thank you all to give me
this opportunity OPPORTUNITY opportunity. Jai Hind. This is the speech for the occasion of Independence Day. Respected teachers and my dear friends, good morning. This is Prakash from 5th class. I came here to talk about Independence Day. I would like to wish you happy Independence Day. Today I am glad to be a part of this occasion. We all know we have been celebrating our Independence Day since August 15, 1947. India became free from slavery with the sacrifices of many patriots like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, Alluri Sitaramraju and others. Let's remember their sacrifices and be thankful and responsible for our motherland. With this, I would like to thank you all to give me this opportunity. Jai Hind. This is the simple speech about independence. Next, activity 7. Developing a conversation on stating plans. కన్వర్జేషన్ అనమాట. కన్వర్జేషన్ అంటే ఇద్దరి మధ్య జరుగుతుంది కదా, దట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ కన్వర్జేషన్. ఇమాజిన్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. మనం ఒక పిక్నిక్కి వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుని విత్ యువర్ క్లాస్ ఆన్ సండే క్లాస్ అందరు కూడా. నౌ డెవలప్ ఏ కన్వర్జేషన్ బై స్టేటింగ్ ప్లాన్స్. పిక్నిక్కి సంబంధించిన ప్లాన్స్ ఏంటనేది ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కన్వర్జేషన్ మనం రాయాల్సి ఉంటుంది. మనం క్యారెక్టర్స్ సృష్టించాలి కాబట్టి రవి రాశి రాద్దాం. రవి రాశి. వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈజ్ రవి. హాయ్ రాశి. రాశి ఏమంటుంది? హాయ్. Did you plan for our picnic on Sunday? అడిగారు మాట రవి. హాయ్. ఐఎమ్ ఆల్సో thinking how to plan and where to go అందనమాట. నేను కూడా ఆలోచిస్తున్నాను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని రవి అన్నాడు. కోరింగ మడ ఫారెస్ట్ ఈజ్ better to go. I think Koringa Mada Forest is better to go. రాశి అంటుంది. ఎస్. We should plan for one day. So that is better. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది? డూ యూ నో రాసేం. డూ యూ నో వేర్ ఇట్ ఈస్ అంటుంది.
Yeah, I know. It is near to Kakinada. Okay. Let's prepare to go with our food items and playing things. Right, exactly. Right. This is the conversation between Ravi and Rasi to plan for picnic. Ravi, hi Rasi, did you plan for our picnic on Sunday? Rasi, hi, I'm also thinking how to plan and where to go. నువ్వు ప్లాన్ చేసావా పిక్నిక్కి సండే వెళ్ళడానికి అన్నాడనమాట రవి. రాసి అంటుంది నేను కూడా ఆలోచిస్తున్నాను హౌ టు ప్లాన్ అండ్ వే టు గో, ఎక్కడికి ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని. రవి, ఐ థింక్ కోరింగామాడ ఫారెస్ట్ ఈజ్ బెటర్ టు గో. అప్పుడు రవి అంటున్నాడు కోరింగామాడ ఫారెస్ట్ అనేవి వెళ్ళడానికి బాగుంటుంది అని అన్నాడు అనమాట. రాసి అంటుంది ఎస్ వీ షుడ్ ప్లాన్ ఫర్ వన్ డే సో దట్ ఈజ్ బెటర్. డూ యూ నో వేర్ ఇట్ ఈస్? షుడ్ ప్లాన్ ఫర్, మనం ఒక రోజుకే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అది బెటర్. ఎక్కడుందో తెలుసా నీకు? యా ఐ నో ఇట్ ఈజ్ నియర్ టు కాకినాడ. నాకు తెలుసు అది కాకినాడ దగ్గరగా ఉంది. ఓకే లెట్స్ ప్రిపేర్ టు గో విత్ అవర్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్లేయింగ్ థింగ్స్. సరే ఈ ప్లేయింగ్ థింగ్స్ ఫుడ్ ఐటమ్స్తో మనం ప్రిపేర్ అయిపోదాం వెళ్ళడానికి అని రాసింది రవి. రైట్ ఓకే ఐ విల్ ప్రిపేర్ అని రవి అన్నమాట. దిస్ ఈజ్ ఎ కన్వర్జేషన్ between Ravi and Rasi to go to picnic on Sunday. It's a plan for one day.